ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. దేవి నవరాత్రుల్లో ఈ రోజు 8వ రోజు అమ్మవారు సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తారు. విద్యకి, కళలకి, దేనికన్నా కూడా సరస్వతి అనుగ్రహం ఉంటేనే ఆ వాక్ చాతుర్యం, మాట్లాడే ఇదంతా కూడా మనకు వస్తుంటుంది. కాబట్టి మరి ఆ సరస్వతి దేవి యొక్క ఆవిర్భావం వెనక ఉన్న కథ ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఐం చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుర్బ్రాహ్మణా ఏ మనీషిణః గుహాత్రీణి నిహితానేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి అని ప్రత్యేకంగా సరస్వతీదేవికి సంబంధించినటువంటి సూక్తంలో ఒక 2 ఇప్పుడు నేను చెప్పాను. సరస్వతి సూక్తమే ఉంది వేదంలో. అటువంటి ఆ సరస్వతి శుంభని సంహరించటానికి అవతరించింది. మహిషాసుర వధ అయిపోయిన తర్వాత దేవతలందరూ ఆవిడ్ని కీర్తిస్తే చాలా సంతోషించి, మరెప్పుడన్నా మీకు ఇబ్బంది కలిగితే నన్ను తలుచుకోండి చాలు, నేను వచ్చి మీకు సహాయం చేస్తాను అని అడిగింది, చెప్పింది. అందువల్ల శుంభులు చాలా విజృంభించి దేవతలని, ఋషులని బాధ పెడుతూ ఉన్న సందర్భంలో దేవతలందరూ అమ్మవారిని తలుచుకున్నారు. ఈ రాక్షసులందరికీ ఉన్నది ఒకటే లక్షణం కదమ్మా, ఏమిటది? ఎవ్వరి వల్ల మాకు మరణం లేకుండా ఉండాలని కోరుకుంటారు. చాలా తప్పు. మరణం లేకుండా ఉంటే సహజంగా సృష్టి ఎలా కొనసాగుతుంది? ప్రకృతికి విరుద్ధం కాదది. అయినా సరే వాళ్ళు ప్రకృతి విరుద్ధంగా కోరుకున్నారు. కోరుకుంటూ వాళ్లకుండే మరొక పెద్ద రోగం ఏమిటి అంటే ఆడవాళ్ళని చులకం చేయడం. మాకు ఎవ్వరి వల్ల మరణం లేకుండా ఉండాలని కోరుకుంటూ ఆడవాళ్ళు పర్వాలేదులే అన్నారు. అదనమాట. అంటే ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఆడవాళ్ళని ఆఫ్టర్ ఆల్ ఫీమేల్ అన్నారు నాకు, వాళ్ళు ఏ జాతి వాళ్ళు? రాక్షస జాతి వాళ్ళు. నేను చెప్పక్కర్లా. అవును, అంతే కదా. ఆడవాళ్ళని తక్కువగా అంచనా వేసే వాళ్ళందరూ కూడా అదే జాతికి చెందిన వాళ్ళు అవుతారు. వీళ్ళు ఈ శుంభులు ఇద్దరు కూడా చాలా గొప్పగా పరాక్రమం కలిగిన వాళ్ళు. దానవరాజులైపోయారు. దేవతల్ని బలం పెరిగిపోయింది, దేవతల్ని గెలిచారు, వాళ్ళందరినీ బాధిస్తున్నారు. అప్పుడు దేవతలందరూ తలుచుకుంటే అప్పుడు అమ్మవారు అలా హిమాలయాల్లో అలా విహారం చేస్తూ నన్ను ఎందుకు తలుచుకున్నారు అని అడిగింది. అని అడిగేటప్పటికీ వీళ్ళేదో చెప్పే లోపలే ఆవిడ శరీరం నుండి ఒక రూపం బయటకు వచ్చింది. నల్లని రూపం. దేవతలకి వెళ్ళగా వీటి మిగిలిగా తెల్లని రూపం కనపడింది. సరే విషయం చెప్పాక సరేలేమన్నారు వాళ్ళు. అమ్మవారు సరేనంది అని, మీరు వెళ్ళండి నేను చూసుకుంటానంతే అని అక్కడ అలా చాలా మరింత వయ్యారంగా, మరింత అందంగా హొయలు వగలు పోతూ తిరిగింది. ఈ శుంభుల యొక్క పరివారం ఎవరో ఒకడు చూసి వచ్చి వాళ్ళకి చెప్తారు, నీకు వరుణుడి యొక్క ఛత్రం ఉంది, దితి కుండలాలున్నాయి, ఇంద్రుడి సింహాసనం ఉంది, ఏం లాభమయ్యా? అవన్నీ కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా వృధా. ఒక్క స్త్రీరత్నం నీకు లేకపోయాక ఇవన్నీ పనికిరావు. అంటే వీటన్నిటికన్నా గొప్పదా స్త్రీరత్నం. ఆవిడ హిమాలయాల్లో తిరుగుతూ ఉంది, తెచ్చుకో అని చెప్పారు. ఈయన సుగ్రీవుడు అనేటటువంటి మంత్రిని పంపించాడు. అంటే మంచి కంఠం గలవాడు వాడు. వెళ్ళి చాలా మర్యాదగా మాట్లాడాడు. అమ్మా, నువ్వెవరు? ఒక్కదానివి ఉన్నావు, లే తిరుగుతూ ఉన్నావు. మా రాజుగారు చాలా గొప్పవాడు, ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు. నువ్వు కానీ ఆయన అంగీకరించావనుకో అద్భుతంగా సింహాసనం మీద కూర్చొని 3 లోకాలు పరిపాలించవచ్చు అన్నాడు. నేను విన్నానయ్యా ఆయన గొప్పవాడని, కానీ చేసింది ఏమిటంటే ఒక చిన్న పొరపాటు చేశాను. నేను నా చెలికత్తెలతో పందెం కట్టాను, యుద్ధంలో ఎవరైనా నన్ను ఓడిస్తే వాడిని పెళ్లి చేసుకుంటానని. ఏముంది, నేను ఆఫ్టర్ ఆల్ ఏ ఫీమేల్ కదా, మీ రాజుగారిని రమ్మను, నాతో యుద్ధం చేసి గెలవమను. నేను ఎందుకు వెళ్ళాలనుకున్నాడు. అనుకుని ఎవరెవరినో పంపించాడు. పంపించిన వాళ్ళందరూ సంహరించబడ్డారు. ఈయన బయలుదేరుతూ ఉంటే నిశుంభుడు అంటాడు, అన్నా నువ్వెందుకు ఎడతావు, నేను ఎడతానులే అన్నాడు. వాడు చనిపోయాడు. వాడు చనిపోయిన తర్వాత కూడా వీడికి బుద్ధి రాలే, మళ్ళీ తను వెళ్ళాడు. వెడితే వాడితో యుద్ధం చేసి సంహరించింది. ఇది కథ.
సరస్వతి యొక్క అవతారం. సరస్వతి అంటే ప్రవహించే లక్షణం కలిగింది అని అర్థం. మన దగ్గర ప్రవహించే లక్షణం కలిగింది ఏముంది? వాక్కు. వాగ్ రూపంలో మనందరి దగ్గర ఉంటుంది. ఈ అమ్మవారిని గనక మనం ఆరాధించినట్టయితే ఆ సరస్వతి అంటే వాక్కు మనకి మరింతగా చక్కగా స్వచ్ఛంగా కావలసినట్టుగా మనకి లభ్యమవుతుంది. కనుక సరస్వతీ దేవిని ఆరాధించినటువంటి వారికి విద్యలన్నీ వస్తాయి. చదువుల తల్లి అని పేరు ఆవిడికి, చదువులమ్మ. అన్ని విద్యలకి ఆది అయినటువంటిది అటువంటి తల్లి అని చెప్పి ఆ తల్లిని మనం ప్రార్థించడం జరిగింది. ఈవిడ ఆవిర్భవించినటువంటి సమయం మూలా నక్షత్రం ఉంది. సాధారణంగా సప్తమి కూడా తిథి ఉంటుందా, తరచుగా సప్తమి కావచ్చు, కొంచెం అటు ఇటుగా కూడా తిథులున్న మూలా నక్షత్రం. ఈ రోజున సరస్వతీదేవి యొక్క అవతారం వచ్చినటువంటి రోజుగా చెప్తారు. ఇక్కడి నుంచి త్రిపురాత్రయం అనేటటువంటి దాంట్లో 3వ భాగంగా చెప్తారు. అంటే నవరాత్రులు 9 రోజులు వచ్చే సందర్భంలో 3 3 9, చివరి 3 సరస్వతి అవతారానికి సంబంధించినవిగా చెప్తారు. ఈరోజు సరస్వతి ఉంటుంది, ఆ తరువాతి రోజు దుర్గ ఉంటుంది, ఆ తరువాతి రోజు మహిషాసురమర్దని ఉంటుంది. ఈ త్రిపురాత్రయంలో మిగిలినటువంటి 3 రోజులకి ప్రారంభం ఇది ఇక్కడ మొదలవుతోంది. సాధారణంగా 9 రోజులు దీక్ష వహించే వాళ్ళు వహిస్తారు. ఏ కారణంగాన వీలు కాకపోతే తర్వాత 3 రోజులు అయిపోయాక 6 రోజుల దీక్ష 7వ రోజుతో పూర్తవుతుంది. అది కుదరకపోతే కనీసం ఈ 3 రోజులైనా దీక్ష వహించి అమ్మవారి పూజలు చేసుకునే వాళ్ళకి ఇది మొదలు. ప్రవాహశీలంగా అందరిలోనూ ఉండి ఇక్కడి నుంచి అక్కడికి ప్రవహించి వస్తోంది. నేను మాట్లాడుతున్నాను, ఆ మాట నీ దగ్గరికి ఎలా వస్తుంది? గాలిలో ఇలా అలల రూపంలో ప్రవహించి వస్తోంది. అలా వచ్చేటటువంటిది ఈవిడికి హంస వాహనంగా ఉంటుంది అని చెప్తారు. అలానే శ్వేతవర్ణం సరస్వతికి సూచిస్తూ ఉంటారు. ఇది ఏ రకంగా అమ్మా? జ్ఞానం ఎప్పుడు తెల్లగా ఉంటుంది గనక ఈవిడ తెల్లగా ఉన్నట్టుగా మనకి చెప్పబడింది. కానీ నీలా సరస్వతి ఉంది, ఎర్రని సరస్వతి ఉంది, 7 రకాలైనటువంటి సరస్వతి రూపాలు మనకు కనపడుతూ ఉంటాయి. అందులో ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అందులో ఎక్కువగా తెల్లగా ఉంటుంది. అంటే జ్ఞానం ఎప్పుడు తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మనకి ఆవిడ తెల్లగా ఉంటుందని చెప్పడం ఉంది. పైగా లోకంలో కూడా మనకి గంగా యమునలు సరస్వతి అన్న వాటిల్లో సరస్వతి తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది అని కూడా మనకి అనేక విధాలుగా చెప్పడం ఉంది. ఈవిడ తెల్లనైనటువంటి హంసని ఎక్కుంటుంది, తెల్లని వస్త్రాలు ధరిస్తుంది. ఈవిడికి తెలుపు చాలా ఇష్టమైనటువంటిదిగా కూడా చెప్తూ ఉంటారు. ఈవిడిలా ఆవిర్భవించడంతో పాటుగా మనకి దేవీ భాగవతంలో ఉన్న ప్రకృతి ఖండంలో మొట్టమొదట ఆవిర్భవించిన 5 శక్తుల్లోనూ సరస్వతి శక్తి కూడా ఒకటి. అక్కడ ఆవిడ పూర్తిగా తెల్లగా ఉంటుంది. ఓకే, చాలా సంతోషం అమ్మా. సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం గురించి, ప్రవాహము, సో ఏదన్నా కూడా వాక్కు ద్వారానే ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా వాక్కు శుద్ధిగా స్వచ్ఛంగా ఉన్నట్లయితే ఎక్కడ గొడవలు లేకుండా చక్కగా అందరూ సంతోషంగా ఉంటారు. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.